హాయ్ అండి. నమస్తే అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి చూడిదార్ మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమై ఉంటది. మనం చూడిదార్ వేసుకునేటప్పుడు సైడ్ కటింగ్ చూడిదార్, అనార్కలి కాదు. సైడ్ చూడిదార్ కటింగ్ చూడిదార్ వేసుకున్నప్పుడు సైడ్‌కి కొంచెం ఉగ్గుగ్గుల్లాగా వస్తది నడుం దగ్గర. సో అలా ఉగ్గుగ్గులా రాకుండా ఉండాలంటే ఫస్ట్ నార్మల్‌గా మనమైతే ఇలా స్టిచ్ చేస్తాం కదా! ఇక్కడ ఏం కటింగ్ ఏం లేకుండా మామూలుగా స్లిట్ పెట్టాను. ఇక్కడ ఏం కటింగ్ చేయలేదు. మామూలుగా ఫస్ట్ కుట్టు, నెక్స్ట్ మన ఖర్చు కోసం వేసుకునే కుట్లు ఇలా కుట్టేస్తాం మామూలుగా అయితే. కానీ మనకి ఎలా కుడితే ఉగ్గు వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఇక్కడ మనకి ఇలా లేసినట్టు వస్తదనమాట. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఓన్లీ చాలా చిన్న టిప్ అండి. చిన్న పని, పెద్దగా చేసేది ఏం లేదు. కానీ ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం సైడ్ స్లిట్ కోసం కుట్టేటప్పుడు ఫస్ట్ సైడ్ ఒకటే కదా జాయింట్ వేస్తాం. ఒక జాయింట్ వేసేసిన తర్వాత ఈ సైడ్ ఓపెన్ అన్నీ కుట్టుకుంటాం. ఆ సైడ్ ఓపెన్ తర్వాత అప్పుడు మిగతాయి ఖర్చు కోసం కుట్టుకుంటాం. సో అలా కుట్టుకునేటప్పుడు ఫస్ట్ కుట్టు వేసేసి సైడ్ స్లిట్ వేసేసిన తర్వాత ఈ మిగిలిన కాత్ ఉంది కదా, దీన్ని ఇలా కటింగ్ చేయాలన్నమాట. చూసారా, ఈ రెండింటిని ఇక్కడ మీకు కటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇందాక దానికి మనం కటింగ్ చేయలేదు, దీనికి కటింగ్ చేయాలి. అలాగే ఈ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న ఇలా గ్యాప్స్ కొంచెం కట్ చేసేయాలన్నమాట. అలా చేసేస్తే మనకి అసలు సైడ్ ఉగ్గంటే రాదండి. సో యాక్చువల్గా ఇది చూడీదారు, ఈ చూడీదార్కి ఇది నెక్ డిజైన్ అనమాట. ఈ నెక్ డిజైను స్కాలప్ డిజైను, మధ్యలో ఫ్రిల్స్ అండ్ మళ్ళీ దాని చుట్టూ ఏమో చైన్ లైన్స్, 2 లైన్స్ అనమాట. అలాగే హ్యాండ్స్కి కూడా మంచి డిజైన్ అనమాట. సో నేను ఇవన్నీ కటింగు అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఈజీగా ఎలా చేయాలి అని ఒకటే కాదు, ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు. ప్రతిదానికి లైనింగ్లు బకరాలు అన్నీ వేయకుండా కొన్నిటికి సింపుల్గా కూడా ఎలా చేయొచ్చు అని నేను అప్లోడ్ అయితే చేశాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.